బాలేకి విశేషణంగా షష్ఠి అని వాడారు. అంటే 6వ కాలంలో రాజకన్యలందరితో పాటుగా ద్రౌపది కూడా నిన్ను అనుసరిస్తుంది అంటే నీ కక్ష తీరుతుంది, నీ కోపం తీరుతుంది. ఈ నిండు సభలో నిన్ను అవమానించింది కదా, అందుకు నువ్వు కూడా తక్కువ వాడేవి కాదు, వస్త్రాపరణంలో ఏదో అనేసావులే అనుకో పోని, అందుకు కూడా సరిపోకపోతే ఇప్పుడు అన్నగారిగా వస్తే ఆవిడ కూడా వచ్చి నీకు కూడా మొహాన మంగళహారతి ఇస్తుందా, నువ్వు 116 పళ్ళెల్ని వేయిచ్చయ్యా నాయన అని చెప్పాడు. అంతకు మించి ద్రౌపది పెళ్లి చేసుకుంటుందనే మాట లేదు. ఈ ఆఫర్లు ఏవి పరమాత్మ ఇవ్వలేదు. ఇది ధర్మ సూక్ష్మం, ఇది రహస్యం. ఇక కర్ణపర్వంలోకి వెళదాం. మధ్యాహ్నం 2 గంటల వరకు సంశప్తకులతో పోరాటం చేసి 5000 మందితో అలిసిపోయి అర్జునుడు వచ్చాడు. మధ్యందిన మార్తాండులాగా కర్ణుడు వెలుగొందుతున్నాడు. ఈవేళ చంపకపోతే ఇంకెప్పుడు చంపలేం అనే మాట వచ్చింది. వెంటనే కృష్ణ రథాన్ని నేరుగా కర్ణుడి దగ్గరికి పోని, ఈవేళ కర్ణుడో నేనో తేలిపోవాలన్నాడు. ఈయన రథాన్ని అటు పోనిచ్చాడు, సారథి కర్తవ్యం కదా. అప్పుడు కర్ణుడు ఘటోత్కజుడిని చంపిన ఉత్సాహంలో బ్రహ్మాండమైన తేజస్సుతో ఆయన తండ్రి సూర్యనారాయణుని తేజస్సుతో వెలుగొందిపోదు. రశ్మిమంతం సముద్యంతం భాస్కరం పూజయేస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అని ఆదిత్య హృదయంలో చెప్పినట్టుగా ఆయన వెలుగొందిపోతున్నాడు అక్కడ. ఆ కర్ణుడిని చూసేసరికి అర్జునుడికి కూడా భయం వేసిందండి. జీవితంలో భయాలు ఎలా ఉంటాయి, అర్జునుడు అనగానే భయం లేదు అని ఆయన భయపడ్డాడు. భారతంలో స్పష్టంగా ఉంది. ఒక్కసారి ఇలా చూసి మాధవ మన రథమును వెనుక కుమరల నిమ్ము అన్నాడు. ఇంత తేజస్సుతో వెలుగొందుతున్న కర్ణుడిని ఇప్పుడు చంపడం కష్టమేమో అని అనకుండా, వీరుడు అలా అంటే కష్టం కదా. అప్పటికి ఈయనకు అనుకూలంగా ఒక వార్త తెలిసింది. ఏమంటే కర్ణుడి చేతిలో ధర్మరాజు ఓడిపోయి బాధపడుతున్నాడు, శిబిరంలో ఉన్నాడు, పారిపోయాడు. ధర్మరాజు కర్ణుడి చేతిలో ఓడిపోతే ఈయన నేల మీద పడిపోయాడు. కర్ణుడు వెంటనే ధనుస్సు కొస ధర్మరాజు బొడ్డు మీద ఏమిటి, పోరా జోదగాడి మీద పందెలాడుకున్నారు, అక్కడ నువ్వు వస్తావు యుద్ధానికి పో అన్నాడంతే. ఆ మాట ధర్మరాజుని ఎంత చెలింపజేస్తుంది. ఆ మాటతో ఆయన శిబిరానికి వెళ్ళాడు. ఆ వార్త కృష్ణుడికి తెలిసింది. అర్జునుల్లో ఉండేటువంటి నిస్తేజాన్ని గమనించాడు. ఊరికే అనక్కల కొన్ని వేల మందితో పోరాడు వచ్చాడు. మధ్యాహ్నం 3:30 వరకు ఉండదా, మళ్ళీ కర్ణుడితో యుద్ధం చేయమంటే ఎలాగా, విశ్రాంతి ఉండాలి కదా. అందుకని ఆలోచిస్తే ఈయనేమో పౌరుషానికి వెడుతూ మాధవా మన రథమును మరలనిమ్ము అంటే, అర్థమైంది నాయన, నువ్వు ఇప్పుడు వెనక్కి వెళ్ళడం అవసరం కూడా. ధర్మరాజును కర్ణుడు బాధించాడయ్యా, ఆయన్ని కాస్త 4 మాటలతో ఓదార్చి వద్దామన్నాడు. మా అన్నగారి యొక్క జీవితం నాకు చాలా ప్రధానం, అందుకని వెనక్కి పోనేను. అన్నగారి జీవితం ఎంత ప్రధానమో కర్ణుడు తేజస్సుకు తట్టుకోలేకపోవడం కూడా అంతే ప్రధానం. విషయం అంతే. వాస్తవం మనకేమి ఇక్కడ మనం అర్జున ఫ్యాన్సు కాదు, కర్ణ ఫ్యాన్సు కాదు, ధర్మానికి ఒక్కడికే నేను ఫ్యాన్. ఏది జరిగిందో అది చెప్పడమే అంతే. ఇప్పుడు కర్ణవధలో ఉండే సూక్ష్మాన్ని గమనించండి. కర్ణుడు మనం అనుకుంటున్నంత దాత కాదు, మనం అనుకుంటున్నంత వీరుడు కూడా కాదు. దాత కాదు అనడానికి కవచకుండలాల తప్పితే ఆయన చేసిన ప్రసిద్ధమైన దానం ఏది వ్యాసభారతంలో లేదు. దయచేసి పుట్టగింపు కథలు నమ్మకండి. ఆయన ఏదో శ్మశానంలో ఉన్నాడు యుద్ధరంగంలో, ఆయన బంగారు పన్నెడిగితే దానం ఇచ్చాడు, లేకపోతే ఏదో ఇల్లు కూలగొట్టి దానం ఇచ్చాడు, ఇవన్నీ కట్టు కథలమ్మా, జానపద భారతాలమని. పల్లెటూళ్ళలో చెట్టు కింద చుట్టకాల్చుకునేవాడు సరదాకి చెప్పుకున్న కథలమ్మా, ఎక్కడా లేవు. ఆయన చేసిన ఒకే ఒక దానం కవచకుండలాలు, అది అరణ్య పర్వ సమయంలో చేశాడు, చివరిలో కాదు. ఇంద్రుడు అప్పటి నుంచి ప్రణాళికతో ఉన్నాడు. ఆ విషయంలో ఆయన మెచ్చుకోవలసిందో దండం పెట్టవలసిందో, శరీరాన్ని కోసి ఎవరిస్తారండి, అది గొప్పవేనమ్మా, ఆయన దాతే. కానీ ఇంకా దాన్ని పట్టుకుని అనేక కథలు సృష్టించద్దు. సరే అది వదిలిపెట్టాను. వీరుడు అంటారా, మహావీరుడు అంటారా, ద్రౌపదీ స్వయంవరంలో అర్జునుడి చేతుల్లో, భీముడి చేతుల్లో, బ్రాహ్మణ వేషాల్లో ఉన్న వాళ్ళ చేతుల్లో ఓడిపోయాడు. పైగా ఏమన్నాడు అంటే, బ్రాహ్మణులు కాబట్టి నేను యుద్ధం చేయను అన్నాడు. ఓడిపోయాకంటే ఆ మాట ఎలాగ ముందే అనాలి. ఘోషయాత్ర సందర్భంలో చిత్రాంగదుడి చేతుల్లో, చిత్రరథుడు అనే గంధర్వుడి చేతుల్లో ఓడిపోయి పరిగెట్టాడు దుర్యోధనుడిని కాపాడుకోలేక. ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు ఒక్కడే సమ్మోహనాస్త్రంతో మొత్తం జయించాడు. ఏమైంది ఈ కన్నమహారాజుల వారి పరాక్రమం? అంత గొప్ప వీరుడేం కాదు, అర్జునుడితో సమానమైన వీరుడైతే కానే కాదు. ధర్మరాజు భయపడ్డాడు, అది వేరే విషయం. ధర్మరాజు చాలా వాటికి భయపడతాడు. అంత మాత్రం చేత కర్ణుడిని వీరుణ్ణి చేయగల. కర్ణుల్లో ఉండే ఒకే ఒకటి మనం జారిపడవలసింది ఏంటంటే, కన్న తల్లి చేతనే అన్యాయానికి గురయ్యాడు. ఆయన దైవోపహతుడు, దురదృష్టవంతుడు.
మహానీతిపరుడు అనద్దు, అలాగని అవినీతిపరుడు అనద్దు. పరిస్థితుల వల్ల ఆయన దుష్టుడుగా మారాడు, దుష్ట చతుష్టయంలో ఒకడయ్యాడు. ఆ దుర్యోధనుడు కులాతీతంగా మాట్లాడే కాస్తే పెద్ద ఉపన్యాసం ఇచ్చేసి, లోపల భావాలు ఎలా ఉన్నా పైకి మాత్రం ఉపన్యాసం ఇచ్చి ఈయన గారికి అంగరాజ్యం ఇచ్చేసరికి ఈయనకి ఒళ్ళు తెలియక ఇంక నేను చర్మం ఒలిచి నీకు చెప్పులు కుట్టిస్తాననే స్థితికి వచ్చాడు. అది ఆయన్ని బానిసన చేసింది దుర్యోధనుడిని. అందువల్ల ఆయన యుద్ధం చేశాడు. అందుకే ఈయన ద్రౌపది వస్త్రాపహరణం జరిగే సందర్భంలో ఆవిడ సభలోకి ఇడుచుకొస్తే మున్నోడి తన్నోడనా, తన్నోడి నన్నోడనా, నన్నోడి తన్నోడనా అని అంటే ఈ పద్యాలన్నీ ఏమిటి? ఇక్కడ ఆవిడ 5గురిని పెళ్లి చేసుకుంది, 6వ వాడిని చేసుకోమని ఒక వేశ్య ఎంతమందిని చేసుకుంటే అన్నాడు. మంటెత్తిపోదండి ఎవరికైనా. కర్ణుడు లాంటి మహానుభావుడు అనవలసిన మాటేనా అది? ఆయనకి జరిగిన చిన్నతనంలో అవమానం ఏదో జరిగితే నీ కులమేమిటి, ఒక రాజకుమారుడితో పోరాడడానికి నీకుండే అర్హత ఏమిటని ప్రశ్నిస్తే నీకెంత అవమానంగా అనిపించింది. ఒక క్షత్రియ స్త్రీని నలుగురిలోకి ఈడ్చుకొచ్చినప్పుడు నువ్వు వేశ్యవే అంటే మరి ఆవిడకెంత అవమానంగా ఉంటుందండి. మన అవమానమే ఎక్కువ, అవతల వాళ్ళ అవమానం తక్కువ అంటే ఎలాగా? కులపరమైన అవమానం ఎక్కువైతే స్త్రీని స్త్రీగా గౌరవించకుండా అవమానించడం మరింత ఎక్కువ కదా. అది మనిషి ఎప్పుడు ఎలా ఆలోచిస్తారంటే, భారతం మనకు చెబుతున్నమాట, తన స్వార్థం గురించి ఆలోచిస్తాడు. తనకు జరిగింది ఏదైనా ఎక్కువ, ఎదుటి వాళ్ళకి జరిగిందంతా తక్కువ. ఈ ఆలోచనలతోనే ఆయన రెచ్చిపోయాడు. కానీ అక్కడ పరిస్థితి కూడా ఏంటంటే, ఈయన యుద్ధం చేస్తుంటే రథం కృంగిపోయింది, బ్రాహ్మణ శాపం. అంతకుముందే ఆ శాపం ఉంది, యుద్ధ సమయంలో నీ రథం కృంగిపోతుంది. అంతేకాదు ఈయన బాణాలు వేశాడు అర్జునుడి మీద. అస్త్రాలు ఏవీ లేవు ఈయన దగ్గర, దీపావళి బాణాలే ఉన్నాయి. ఇక్కడ అస్త్రం తీసేసరికి ఏమవుతుంది? అస్త్రం వేరు, శస్త్రం వేరు, గుర్తుపెట్టుకోవాలి. అస్త్రం వేరు, బాణం వేరు. బాణం అంటే మామూలు పుల్ల, ఓ ఎనపది పోని కమ్మి కడ్డి. అస్త్రం అంటే మంత్రపూర్వకమైంది అస్త్రం. అందుకని వారుణాస్త్రం, వాయువ్యాస్త్రం, సౌరాస్త్రం, గరుడాస్త్రం, అవి అస్త్రాలు. వాటికి మంత్రాలు ఉంటాయి వెనకాల. ఆ మంత్ర జపాన్ని ఆ వీరుడు ఇంటి దగ్గర కొన్ని లక్షల సార్లు చేస్తాడు. అప్పుడు యుద్ధరంగంలో ఒక్కసారి చేసినా అది ఫలిస్తుంది. ఎలాగా? 10వ తరగతి విద్యార్థి ఏడాదంతా ప్రశ్నలకు జవాబులు కంఠస్థం చేస్తాడు. పరీక్షలో ఒక్కసారి గుర్తు చేసుకుంటే వస్తుందో లేదా. పరీక్షలో కూడా 60 సార్లు చదవడం మొదలు పెడితే టైం అయిపోయింది, బయటికి పోమంటారు. మనం అభ్యాసం చేస్తే అక్కడ ఒక్కసారి గుర్తొస్తుంది కదా. అలా మంత్రజపం కూడా కోట్లు 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 రోజు చేస్తే యుద్ధరంగంలో అవసరమైన క్షణంలో ఒక్కసారికే అది ఫలిస్తుంది. అలా ఫలించింది. అలాంటి మంత్రజపాలు చేశాడు. కానీ దురదృష్టం వల్ల, పరశురాముడి శాపం వల్ల, బ్రాహ్మణుడి శాపం వల్ల, ఇతరుల శాపాల వల్ల, రకరకాల దురదృష్టకర ఘట్టాల వల్ల ఈయనకి మంత్రాలేవి గుర్తు రావట్లా. పైగా కర్ణుల్లో ఒక ప్రధానమైన లోపం, అభిమన్యుడిలాగే ఆయనకి దైవం మీద పరిపూర్ణ విశ్వాసం లేదు. కృష్ణ పరమాత్మ కాదు, ఏ దేవుణ్ణి ఆయన ప్రత్యేకించి ఆరాధించినట్టుగా మనకు కనపడదు. ఇంకా అంతో ఎంతో దుర్యోధనుడికైనా ఉందేమో కానీ ఈయన కారే తక్కువ. ఈయనకి ఎంతసేపు పౌరుషమే. అందుకే దైవోపహతుడు. అందుకే మంత్రాలు గుర్తు రాకపోతే వ్యాసభారతంలో శల్యుడితో అంటాడు, నాకు అస్త్రాలు వస్తున్నాయి, మంత్రాలు గుర్తు రావట్లేదు, స్ఫురించట్లేదు అంటాడు. వెంటనే శల్యుడు ఏమంటాడో తెలుసా? ఆశ్చర్యకరమైన మాట చెబుతాడు, మనం అందరం నేర్చుకోవాలి. బాణం తీస్తున్నానయ్యా, ఇది నాగాస్త్రం లేదా గరుడాస్త్రం, నాకు మంత్రం గుర్తు రావట్లేదు అంటే స్ఫురించట్లేదు అంటారు సంస్కృతంలో. వెంటనే శల్యుడు విచిత్రమైన మాట చెబుతాడు వ్యాసభారతంలో, నీకెందుకు స్ఫురిస్తుంది కర్ణ? స్ఫురణ అంటే ఏమనుకుంటున్నావు? అవధానాలు చేసిన వాళ్ళని అడుగు, స్ఫురణ అంటే ఏమిటో చెప్తారు. అవధానాల్లో మాకు సమస్యలు ఇస్తారు, దత్తపదులు ఇస్తారు, స్ఫురించాలమ్మా, అది మా చేతుల్లో లేదు, సరస్వతీదేవి చేతుల్లో ఉంది, అది దైవానుగ్రహం అంటే. అది సమస్యకి సమాధానం స్ఫురించాలి బుర్రలో, స్ఫురించకపోతే మేము ఏం చేయాలి? అప్పటికప్పుడు పద్యం అలడం, దాన్ని ఏదో కాస్త నేర్పుగా అలడం, అది మా చేతుల్లో ఉంటుంది, ఆ పనికి మేము జాబు. కానీ ఆ సమస్యకి సమాధానం స్ఫురించడం ఉందే, అది అమ్మవారి దయ. దానికి మేము భగవద్ ఆరాధన చేయవలసిందే. సరస్వతి ఆరాధన చేయకుండా లోకంలో ఎవడో మాట్లాడలేడు, అవధానం చేయలేడు, ఏమి చేయలేడు. సరస్వతి అవగాహన ఆరాధన చేయాల్సిందే, ఆవిడ అనుగ్రహం పొందాల్సిందే. అమ్మవారి దయ ఉండబట్టే మేము సహస్రావధానాలు, 325 అష్టావధానాలు, 10 శతావధానాలు, ఒక సహస్రావధానం చేసామంటే కేవలం సరస్వతి మాత దయ. ఆ దయ ఎలా ఉంటుందో శల్య పర్వంలో వ్యాసుడు చెబుతున్నాడు. స్ఫురణ అంటే ఏమనుకుంటున్నావయ్యా కర్ణ? స్ఫురణానామ పుమాన్ రూప నీల నీరద విగ్రహ, స్ఫురణానామ పుమాన్ రూప నీల నీరద విగ్రహ స అర్జునస్య రథకుంబరే స్థిత. స్ఫురణ అంటే దేవుడయ్యా, అది మగవాడయ్యా, అది నీలమేఘశ్యాముడయ్యా. ఆ నీలమేఘశ్యాముడు అర్జునుడి రథం మీద ఉంటే నీకెందుకు స్ఫురిస్తుందయ్యా పని లేక అన్నాడు.
అంచేత మనం జీవితంలో ఎంత కృషి చేసినా, ఎంత పరిశ్రమ చేసినా మనస్సులో భగవత్స్మరణ లేకపోతే ఆ పని ఫలించదు, సందేహం లేదు. దైవానుగ్రహం వల్లనే పనులు ఫలిస్తాయి, కానీ మన కృషి మనం చెయ్యాలి. ఈ కృషి నువ్వు చేశావు, కానీ దైవభక్తి నీకు లేదయ్యా. అర్జునుడు దైవభక్తుడు, భగవద్గీత చెబుతుంటే మోకాళ్ళ మీద కూర్చుని విన్నాడయ్యా. నువ్వైతే వింటావా? సెలవు పెట్టి పారిపోతావు అక్కడి నుంచి. ఆ దైవభక్తి లేని చోట ఏదీ నిలబడదయ్యా అని శల్యుడు చెప్పాడు. అది లేకపోవడం కర్ణుల్లో ప్రధానమైన లోపం. ఇంకో మాట లౌకికంగా ఆలోచించండి. రథం కృంగిపోయింది కింద, అది శాపం. ఆయన ఏమన్నాడు అంటే, నీ రథం ఎన్నిసార్లు నువ్వు తీసినా కృంగిపోతుంది అన్నాడు. తీశాడు, కృంగింది, తీశాడు, కృంగింది. 25 సార్లు అయ్యాక వేశాడు అర్జునుడు బాణం. ఇంకేం చేయమంటారు? 3 రోజులు కూర్చోమంటారు అక్కడ? అది జరగదు. అది ఇంకా శాపమే అది. అందుకనేనా బావా రథం కృంగిపోయింది, బయటికి తీసుకుంటున్నాడు, ఇప్పుడు చంపితే రేపు మీడియా వాళ్ళు మొత్తం హెడ్డింగ్ పెట్టి రాసేస్తారు. అందులో నాకు ప్రధాన శత్రువు, నేను భీష్ముడిని చంపకపోయినా పర్వాలేదు, ద్రోణుడిని చంపకపోయినా పర్వాలేదు, కర్ణుడిని చంపలేకపోతే అర్జునుడు పౌరుషం ఏమిటి అంటారు అంటే, ఊరుకోవయ్యా అని మోకాల మీద గిల్లి ద్రౌపదీ వస్త్రాపహరణం అప్పుడు ఆయన అన్న మాటలన్నీ శేషపద్యం పాడి 6:30 సూతులో హార్మనీ వాయించి రెచ్చగొట్టి పారేశాడు. ఆ ఊపులో అర్జునుడు వేశాడు. ఇంత చేస్తే అర్జునుడు వేసిన బాణం నాగాస్త్రం కాదు, గరుడాస్త్రం కాదు, నారాయణాస్త్రం కాదమ్మా, అది కేవలం మామూలు బాణం. మామూలు బాణానికే కర్ణుడు వెళ్ళిపోయాడు. ఇది దైవానుగ్రహం వెనకాల ఉంటే పూచిక పుల్ల చాలు. ఆ దైవంబును నమ్మిన గోదావరి కూడా ఈత కొలనైపోవును. సాగరఘోష కావ్యంలో నేను రాసిన పద్యం. ఆ దైవంబును నమ్మిన గోదావరి కూడా ఈత కొలనైపోవును. ఆ దైవంబు